బేహద్ పరం మహాశాంతి, బేహద్ పరం మహానాత్మలకు, దివ్యమైనటువంటి జాగృతమైన ఆత్మలకు, మహాపురుషార్థం చేస్తున్న మహానాత్మలకు, విశ్వసేవ చేస్తున్నటువంటి విశ్వసేవాదారి, విశ్వ కళ్యాణకారి శ్రేష్టమైనటువంటి ఆత్మలకు, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 381 ఎపిసోడ్లో స్పెషల్గా మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాము అని అనంతభాయ్ చెప్తూ ఉన్నారు. ప్రపంచంలో రాగద్వేషాలు దుఃఖాలకు కారణం మరియు నివారణ ఏమిటి అనే దాని గురించి, బీజంలో ఉన్న శక్తి నష్టపోకముందే మీరు మేల్కోండి. ఆత్మస్వరూపంలో శక్తి మొత్తం పోకుండానే ఉన్నప్పుడే మీరు మేల్కోవాలి అని అంటూ, మరి అనంతమైన సుఖం ఎక్కడుంది, నిత్యం దుఃఖము నుండి బయటపడటానికి మార్గం ఏంటి అని విషయాల గురించి నటువంటి ఎపిసోడు ఈరోజు మనం చెప్పుకుందాము. నిత్యము సుఖము, పరం సుఖం అనేది అనంత సుఖం ఈ బ్రహ్మాండంలో ఉందా అని అంటూ ఉంటారు. పైలోకాలకు వెళ్ళే కొద్దీ సుఖం యొక్క శాతం అయితే పెరుగుతూ ఉంటుంది. అది బ్రహ్మలోకం వరకు ఉంటుంది. అయినప్పటికీ కూడా అది అనిత్యమే, నిత్యమైనది కాదు. అనిత్యం అంటే వినాశనం అయ్యేదే, నిత్యము అంటే శాశ్వతంగా సదా ఉండేది. అనిత్యమైన సుఖం అనేది మరి ఏది? నిత్యం ఉండేటువంటి సుఖం పర్మనెంట్ సుఖం. దీని గురించిన విశేషమైనటువంటి టాపిక్ మీద మీరు ధ్యాస పెట్టి చాలా వినండి అంటున్నారు అనంతభాయ్. ఆత్మ పైన అనేక ఆవరణలు ఉన్నాయి. వీటిని తొలగించుకోవటం మే విజయం పొందటం. ఎన్ని కర్మలైతే చేశామో, ఎన్ని జన్మలు ఎత్తామో, ఎంతమందితోటి సంబంధ సంపర్కంలో ఉన్నామో, ఎంతగా రాగద్వేషాల్లో ఉన్నామో, ఎంతెంత సుఖభోగాలు సుఖ దుఃఖాలు అనుభూతి పొందామో, ఎన్నెన్ని, ఇవన్నీ కూడా మనం మన ఆత్మ పైన ఆవరణలుగా ఏర్పడ్డాయి. సూక్ష్మ శరీరం పైన కూడా ఆవరణలు ఏర్పడ్డాయి. బాపూజీ మీకు దీని గురించి, ముక్తి గురించి, జీవన్ముక్తి గురించి జ్ఞానం ఇవ్వనే ఇచ్చారు. జ్ఞానం పొందితే లాభం చాలా అద్భుతమైనది. విశ్వ పరివర్తనకు, బాపు ప్రత్యక్షతకు ఈ విధంగానే ప్రారంభం అవుతూ ఉంటుంది. ఎప్పుడు జ్ఞానంతో విశ్వ పరివర్తన, జ్ఞానంతో బాపు యొక్క ప్రత్యక్షత. ఆత్మ యొక్క బీజంలో శక్తి అనేది పోకుండా చూసుకోవాలి. ఆత్మలు జ్ఞానశక్తిని తెలుసుకోవాలి, ముందే మేల్కోవాలి. చెప్తారు చూడండి, దీపం ఉండంగానే ఇల్లు సక్కదిద్దుకోవాలి అంటూ ఉంటారు. దీపం అంటే ఆత్మజ్యోతి. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే జ్ఞానశక్తి ఏంటి, సుఖ దుఃఖాలు ఎక్కడ ఉంటాయి, మానవ జీవిత లక్ష్యం ఏంటి, ముక్తి ఏంటి, జీవన్ముక్తి ఏంటి అనేది ముందే తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మన ఇంటిని చక్కబెట్టుకోవటం అంటే శరీరమే ఆత్మకు ఇల్లు కదా. శరీరంలో ఉండగానే ఇవి ఎన్ని పురుషార్థం చేయాలి. శరీరం వదిలేసిన తర్వాత పురుషార్థం అనేది ఏమీ ఉండదు, భాగ్యం తయారు చేసుకునేది ఏమీ ఉండదు అని బాపూజీ వీడియోలో చెప్తూ ఉన్నారు. మా దివ్య సందేశంలో కూడా ఇస్తూనే ఉన్నారు. డిలే ఈజ్ డేంజర్ అని కూడా చెప్పారు. ఈరోజు ఇది మీ యొక్క ఆత్మశక్తిని తెలుసుకొనే చేయాల్సిన పురుషార్థం. శక్తిని తెలుసుకోకుండా ఉండే వారికి వేయించిన శనగలు నానబెట్టి ఎంత నాటినా కూడా అవి మొలకెత్తవు. అలాగే వీరి యొక్క ఆత్మశక్తిని పూర్తిగా ఖతం చేసుకుంటే ఇంకా
ఏమి ఆత్మ జాగృతం అవుతుంది? విత్తనాలను ఇంట్లో స్టోర్ చేసుకున్నా లాభం లేదు. దానికి గాలి, నీరు, సూర్యరశ్మి ఇస్తూ భూమిని ఆధారంగా ఇస్తే అవి మొలకెత్తుతాయి. డబ్బాలో పెట్టుకుంటే మొలకెత్తవు కదా. నానబెట్టి నీళ్లు మొత్తం తీసేసి డబ్బాలో పెడితే మొలకెత్తుతాయి. కర్మబంధన అనేటువంటి వలలో సాలెపురుగు వలె ఇరుక్కుపోయి ఉన్నారు మానవులు. మేలుకోవాలి అనేది ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. దుఃఖం నుండి విముక్తి పొందుటకు వేదశాస్త్రాలు మోక్షమని అన్నారు. అంటే దుఃఖం నుండి విముక్తి పొందుటయే మోక్షమని వేదశాస్త్రాల్లో చెప్పారు. మోక్షం అంటే ఏమిటి అంటే విముక్తి, ప్రపంచం నుండి, రాగద్వేషాల నుండి, ఈర్ష ద్వేషాలు, అసూయ, విషయ వికారాల నుండి, చెడు గుణాల నుండి ముక్తి అంటారు. దుఃఖం నుండి కూడా విముక్తి పొందుతారు అని చెప్తూ ఉంటారు. కానీ ఆవరణలన్నింటినీ కూడా తొలగించుకోవడమే అసలైన మోక్షం. అంటే ఏవైతే ఆత్మ పైన, సూక్ష్మ శరీరం పైన, కారణ శరీరం పైన ఆవరణలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. జీవిస్తూనే మోక్షాన్ని పొందాలి. అనగా జీవిస్తూనే మోక్షం పొందేటువంటి పురుషార్థం చేస్తూ మనసుని కంట్రోల్ చేసుకుంటూ చక్కటి స్టేజ్ని అనేది తయారు చేసుకోవాలి. వికారాలన్నిటి నుండి ముక్తి పొందటమే అసలైన మోక్షం. అన్నిటినీ పైకి తీసుకొని వెళ్ళలేం కదా. ముక్తి అంటే సదా కోసం ముక్తి పొందటం. ఏదో కాసేపు, ఒక జన్మకు, కొంతవరకు హద్దు అని కాదు. ఇది కూడా కొద్దిగా ఆలస్యం అయినా కాకూడదు. సదాకాలికంగా వీటి నుండి విముక్తి పొందాలి. ప్రళయం, అర్ధప్రళయం, ప్రళయం, కల్ప ప్రళయాల నుండి కూడా అతీతంగా అవ్వటమే ముక్తి. ఇకపోతే జీవన్ముక్తి అంటే మీ అందరికీ తెలిసిందే. బాపూజీ చాలా వీడియోల్లో కూడా చెప్పారు. కొద్ది ఆలస్యం కొరకు ముక్తి పొందటము అంటే ఏమిటి? కాసేపు వదిలేశారు వీటన్నిటి విషయ వికారాలని, సుఖ దుఃఖాలను వదిలేశారు. అది సదాకాలిక ముక్తి కాదు కదా. మనం కూడా కొద్ది కాలం కొరకు ముక్తి అంటే ఎప్పుడు లభిస్తుంది అంటే గాఢ నిద్రలో నిద్రపోయామనుకోండి, నిద్రలోకి అప్పుడు కలలు కూడా రానే రావు. అది సుషుప్తావస్థ అని అంటూ ఉంటారు. ఈ యొక్క స్టేజ్లో ఆత్మకి దుఃఖం యొక్క ఫీలింగ్ కానీ, సుఖం యొక్క ఫీలింగ్ కానీ ఏది ఉండదు. గాఢ నిద్రలో ఎవరైతే ఉంటారో పక్కన వాళ్ళు బతికారో చచ్చారో, ఎవరు వచ్చారు ఎవరు పోయారు, దొంగలు వచ్చి దోచుకుపోయినా కూడా వాళ్ళకు తెలియదు. అంటే డీప్ స్లీప్ యొక్క స్టేజీ సుఖ దుఃఖాల నుండి ముక్తిని ఇస్తుంది అని అంటూ ఉంటారు. ఎక్కువగా కలలు కనే వాళ్లకు కలలో కూడా శాంతి లభించదు. ఇలలో ఉండదు, కలలోనూ ఉండదు. ప్రశాంతంగా గాలిని కూడా పీల్చుకోలేరు వీళ్ళు మీకు జాగృతం ఎలా అవుతారు? కొంతమందికి కలలు కూడా రానే రావు అంటారు. వాళ్ళు చాలా లక్కీ ఆత్మలనే చెప్పవచ్చు. ఈ యొక్క కలలు రావటం, చెడు కలలు రావటం అంటే ఇది కూడా కర్మ బంధనయే. అనగా ఈ కర్మ బంధనాలు స్వప్నంలో కూడా వదలవు అని అర్థమవుతుంది. చాలా సూక్ష్మ బంధనాలు కలలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇక సుషుప్తావస్థ అనగా డీప్ మెడిటేషన్ అని కూడా అని అంటారు. డీప్ మెడిటేషన్ అంటే తమ అస్తిత్వాన్ని కూడా కోల్పోవటం, కాన్షియస్ను తొలగించుకోవటం. ఆత్మస్వరూపంలోకి వెళ్తే ఇలాంటి స్టేజీ తయారవుతూ ఉంటుంది. దీన్నే సైన్స్ పరంగా కూడా ఆల్ఫా, బీటా, గామా, తీటా స్టేజెస్ అతీతంగా అవ్వటమే సుషుప్తావస్థ అంటూ ఉంటారు. అప్పుడు దుఃఖాలన్నిటికీ కూడా నివృత్తి అయిపోతూ ఉంటాం. కొద్ది
సమయం వరకు టెన్షను, తనావు, తగులుపాటు, బాధ, చింత అన్నిటినీ మర్చిపోతాం. అంటే ఆ యోగంలో కూర్చున్నప్పుడు, ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు, సుషుప్తావస్థ స్టేజ్కి వెళ్ళినప్పుడు మానసిక చంచలత కూడా తొలగిపోతుంది. కానీ మనసు చంచలంగా ఉంటే యోగం కుదరదు. యోగం కూడా చంచలంగా అయిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. డీప్ మెడిటేషన్ తపస్సులోకి వెళ్ళిపోవటము అంటే నిస్సంకల్ప స్టేజ్లోకి వెళ్ళటం, పరం శాంతి యొక్క స్థితిని పొందటము అని అర్థము. కాబట్టి ఇప్పుడు మనం బుద్ధితోటి పరంధామంలోకి వెళ్ళారు, దాన్నే సుషుప్తావస్థ అంటారు. సమస్త దుఃఖాల నుండి నివృత్తి పొందుతారు అని చెప్తూ ఉంటారు. అయినా కూడా టెంపరీగా మోక్షం, ముక్తి పొందుతూ ఉంటారు. మరలా జనుమరణ చక్రంలోకి రావచ్చు. అన్నిటినీ మర్చిపోవటము అనేది మన యొక్క అనుభవం కూడా. ఆత్మస్వరూపంలో ఉంటూ నిద్రపోతే ఇక దుఃఖము నుండి నివృత్తి ఉన్నట్లే. అది ఎలా అవుతుంది అంటే దుఃఖాల నుండి విముక్తి పొందటానికి చాలా పురుషార్థం చెయ్యాలి. ఆ స్టేజ్ చాలా మంచిగా ఉంటుంది. గాఢ నిద్రలో కాన్షియస్ మైండ్ అనగా స్పృహ కూడా ఉండదు. అందుకని అబ్బా సుఖంగా హాయిగా నిద్రపోయాను అనేస్తారు. నిద్రలో మజా ఉందండి అని అంటారు. బడలిక తీరిపోతుంది, విశ్రాంతి లభిస్తుంది కదా. కానీ మేల్కోవటంతో మళ్ళా ప్రపంచంలోని సుఖదుఖాలు, రాగద్వేషాలు, క్రోధము, లోభము, మోహం, అహంకారం ఇవన్నీ మరలా చుట్టుముట్టుకుంటాయి. ఇవన్నీ కూడా మన లోపల ఉన్నవే. కానీ కొద్దిసేపు గాఢ నిద్రలో ఉన్నప్పుడు దీనిపైన ఆవరణలు పొర కమ్మేస్తుంది. అందుకని స్పృహ లేకుండా చేస్తూ ఉంటుంది. స్పృహలోకి రావటంతో ఆవరణలు తొలగిపోవటంతో మళ్ళా ప్రారంభమవుతాయి. మేఘాలు తొలగిపోవటంతో సూర్యుడు మెరిసినట్లు. ఆత్మస్వరూపం నుండి బయటికి వచ్చారో ఇక మనసులో ఉన్నవన్నీ కూడా బయటికి ప్రకటితమవుతాయి. అంటే లోపల రికార్డింగ్ ఉన్నవన్నీ మొత్తం బయటికి వచ్చేస్తుంది అని. అందుకనే ముందు బీజాన్ని శుద్ధి చేసుకోవాలి. బీజము అంటే ఆత్మ, కారణ శరీరములోనేగా రికార్డింగ్ ఉండేది. వీటిని క్లీన్ చేసుకోవాలి. మానసిక స్టేజికి అతీతంగా వెళ్ళిపోతే పరమానందంలో ఉంటే ఇక దుఃఖము, సుఖము అనేది ఏమీ ఉండదు. కానీ మన యొక్క మనసు హద్దు ప్రపంచంలోనే ఇరుక్కుపోయి ఉంది. యోగంలోంచి బయటికి రావటంతో ఇక స్థూలంలో పడిపోతూ ఉంటాం. మనసుని కంట్రోల్ చేసుకోవటం ఎవరి వశం? పెద్ద పెద్ద మునులు, ఋషులు కూడా వారికి తపోభంగం కలటంతో కళ్ళు తెరుస్తారు. ఎదురుగా రంభా, ఊర్వశిని చూడటంతో ఇక వాసనలో ఇరుక్కుపోతూ ఉంటారు. విషయ వాసనలు కళ్ళతోటి చూడటంతో మనసు భ్రష్టమైపోతుంది. అనగా విషయ వికారాల యొక్క బీజము ఏదైతే లోపల ఉన్నదో అది కాన్షియస్ మైండ్లోకి వచ్చి స్పందింప చేస్తూ ఉంటుంది. ఇవి లోపలే క్లియర్ చేసుకోనంత వరకు కూడా స్పందన అనేది వస్తూనే ఉంటుంది. ఎందుకనంటే కోటాను కోట్ల సంవత్సరాల నుండి ప్రతి ఒక్క సెల్లులో కూడా రికార్డింగ్ అయి ఉన్నవే. ఇక సుఖ దుఃఖాలను, కోరికలను రికార్డింగ్ చేసుకొని ఉంచుకున్నాం కాబట్టి దేహాభిమానంలోకి వచ్చినప్పుడల్లా ఇవి జాగృతం అవుతూ ఉంటాయి. ఇవన్నీ జాగృతం అయ్యాయో నీ తపస్సు, పురుషార్థం మొత్తం కూడా కథమైపోతూ ఉంటుంది. చూసిందంతా కలలోకి వస్తూ ఉంటుంది. రోజంతా చేసిందంతా ఇలలో అశాంతిని కలిగిస్తూ ఉంటే కలలో కూడా అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. అందుకని రాత్రి నిద్రలో కూడా శాంతి లేదండి అంటూ ఉంటారు. కాన్షియస్ మైండ్లో మీరు యాక్టివేషన్ చేసుకుంటే వీటిని ఆపటం భగవంతుడి తరం కూడా కాదు. ఆలోచన, చింతన చేయటం ప్రారంభించారు, ఇంకా దాని ఫలితం ఎదురుగానే వస్తూనే ఉంటుంది. ఇంకెంత మీరు తలకిందులుగా వేలాడి తపస్సు చేసినా కూడా అవి ఎదురుగానే ఉంటూ ఉంటాయి.
చింతన చేస్తూ చేస్తూ కర్మ బంధనాలు తయారు చేసుకున్నారు అంటే ఎదురుగా రాక ఎక్కడికి పోతాయి? అందుకని మనసును శుద్ధి చేసుకోండి. శుద్ధీకరణ, శుద్ధీకరణ. ఇప్పుడు మీకు మీరే మీ యొక్క చింతనను మార్చుకుంటూ ఉండాలి. మీ బుద్ధిని మార్చుకోవాలి, సంస్కారాల్ని మార్చుకుంటూ సత్య మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉంటే మీకు ఆనందం లభిస్తూ ఉంటుంది. మీకు అసలు సిసలైనటువంటి ఆనందం కావాలి అంటే ఈ ప్రపంచానికి అతీతంగా వెళ్ళిపోవాలి. అప్పుడు అన్ని దుఃఖాల నుండి నివృత్తి పొందుతారు. దుఃఖాలు, కష్టాలు మర్చిపోవటకు చాలామంది టీవీ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు. దాంట్లోంచి బయటికి రాగానే మరలా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. ఇది శాశ్వతమైన నివృత్తి మరి కాదు కదా. ఎవరికైతే సుఖం కావాలి అనుకుంటారో వారు ఆధ్యాత్మికాన్ని పట్టుకోవాలి. మీరు స్థూలంగా ఈ ప్రపంచంలో దేన్నైతే సుఖం అనుకుంటున్నారో అది వాస్తవిక సుఖం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, రోగం వచ్చింది, హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడి వచ్చారు, బాగుంది అంటారు. రోగం అయితే వచ్చిందిగా, కర్మభోగం అయితే అనుభవించారు కదా, ఇక మంచిదేంటి? కర్మభోగం కథమైంది, అనుభవించటంతో కర్మభోగం కథమవుతుంది. కర్మభోగం అనుభవించటం దుఃఖం నుండి నివృత్తి కాదు. విషయం అర్థమైంది కదా మీకు అంటున్నారు అనంతభాయ్. ఎప్పుడైతే మాయ బీజాలను నష్టపరుచుకుంటారో, నాశనం చేసుకుంటారో అప్పుడు దుఃఖం యొక్క ఫీలింగ్స్ రానే రావు. మోక్షం వచ్చింది అంటే మాయ బీజాలను సమాప్తం చేసుకోవాలి. కానీ ఏ సుఖమును అయితే మీరు ఇక్కడ వెతుకుతూ ఉన్నారో అది ఈ బ్రహ్మాండంలో మీకు లభించదు. కొన్ని స్వర్గంలో ఉంటుందా అంటే స్వర్గంలో కూడా స్వర్గ సుఖాలు ఉంటూ ఉంటాయి. ఈ స్వర్గం యొక్క పర్సంటేజీ పై లోకాలకు వెళ్ళే కొద్దీ పెరుగుతూనే ఉంటూ ఉంటుంది. స్వర్గ సుఖాల గురించి మీకు అన్నీ తెలుసు. దేవతలు స్వర్గంలో దివ్య శరీరంతో ఉంటారు. నాకు రోగం ఉండదు, శోకం ఉండదు, బాధలు ఉండవు. కానీ ఎంతకాలం? అది కూడా మీ పుణ్యఖాత ఉన్నంత వరకు. పుణ్యఖాత సమాప్తం కాగానే ఇక మృత్యులోకంలోకి పడేస్తారు. 84 జన్మలలో ఇరుక్కుపోవటం, తిరగటం ఇంకా ప్రారంభమవుతుంది. అదేం సుఖం? ఒకవేళ ఇక్కడైతే మానవులు పుట్టడంతో పిల్లలు రోగిష్టిగా పుడుతూ ఉన్నారు. ఆ రోగాలు వెంటనే బయటపడకపోయినా యవ్వనం వచ్చేంత వరకు బాగానే ఉంటుంది. ఇక వృద్ధాప్యం ప్రారంభమైంది, ఇక చిన్న చిన్నగా రోగాలన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇక సుఖం కావాలి అనుకుంటూ స్వర్గం కోసం పురుషార్థం చేస్తూ ఉంటారు. స్వర్గంలో సుఖం ఎక్కువగానే ఉంటుంది. ఇక దానిపైన మహర్లోకానికి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. దానికి పైన జనలోకం, తపలోకానికి వెళ్తే ఇంకా స్వర్గం ఎక్కువగానే ఉంటుంది. బ్రహ్మపురికి వెళ్తే అక్కడ ఇంకా పర్సంటేజ్ ఎక్కువ సుఖం ఉంటూ ఉంటుంది. వైకుంఠానికి వెళ్తే ఇంకా పరం సుఖం ఉంటుంది. వైకుంఠ సుఖం అని అంటూ ఉంటారు కదా. ఇక చాలామంది రాముడిని అనుసరించే వాళ్ళు రాముడు ఉన్న స్థానంలోకి, సాకేత లోకంలోకి వెళ్ళాలి అని ఇంద్రుణ్ణి జపం చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే మళ్ళీ కృష్ణుడిని జ్ఞాపం చేసేవాళ్ళు గోలోకానికి వెళ్ళాలి అని అక్కడ సుఖం అనుభవించాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంద్రలోకంలో సుఖం ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ పదవిని పొందాలనే కోరిక కలిగి ఉంటాడు. మరి అక్కడ సుఖప్రాప్తి వేరువేరుగా ఉంటుందనే కదా. ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ ఇంకా సుఖభోగాలు అనుభవించవచ్చు అని ఇంద్రుడి యొక్క కోరిక. ఎక్కడికి వెళ్ళినా మీ మనసు యొక్క గతేగా అదంతా. దాన్ని ఆపుకోలేకపోతే ఎక్కడికి పోయినా మీకు సుఖం లేదు. ఋషులు మునులే మానసిక గతిని, మనసు యొక్క స్థితిని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఇక వాయువుని కంట్రోల్ చేసుకోవచ్చు కానీ మనసుని కంట్రోల్ చేసుకోలేము అని అంటూ ఉంటారు. అందుకనే ఇంద్రుడు కూడా అహంకారము
తోటి మనసుని కంట్రోల్ చేసుకోలేక 10,000 సంవత్సరాల వరకు మొసలి యోనిలో ఉంటూ, సర్ప యోనిలో ఉంటూ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇక ఇంద్రుడు మనసుని కంట్రోల్ చేసుకోలేడు, చంద్రుడు మనసుని కంట్రోల్ చేసుకోలేడు, బ్రహ్మ మనసుని కంట్రోల్ చేసుకోలేడు. భలే వేరు వేరు లోకాల్లో సుఖం యొక్క పర్సంటేజ్ వేరువేరుగా ఉన్నా అవేమి పర్మనెంట్ సుఖం అనేది కాదు. అసలు పర్మనెంట్ సుఖం అనేది ఈ బ్రహ్మాండంలోనే లేదు. పోనీ వేరే బ్రహ్మాండంలో ఉందా అంటే ఎక్కడా లేదు. అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి, అనంత గెలాక్సీలు ఉన్నాయి, అనంత యూనివర్సులు ఉన్నాయి. ఎక్కడ పర్మనెంట్ సుఖం అనేది లేదు. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, కర్మల ఖాతాను తెలుసుకోవాలి. సదాకాలిక దుఃఖం నుండి నివృత్తి, సదాకాలిక ఆనంద ప్రాప్తి కోసం మనము పురుషార్థం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దీనితోటి మరి శ్రేష్ఠ కర్మతోటి ఏది లభించినా కూడా అది టెంపరీనే, అనిత్యమే, నిత్యమైనది కాదు. మరి ఈ భూమి మీద ఉన్న ఏ లోకంలో సుఖాన్ని అనుభవిస్తున్నా అది రోజు రోజుకు తగ్గిపోవటమే. భలే కాలమానంలో వేరువేరుగా తేడాలు ఉండవచ్చు, కానీ ఎప్పటికో అప్పుడు అది కూడా తగ్గిపోతూనే ఉంటుంది. ఇక్కడ భూమి మీద చూడండి, వృద్ధాప్యం వచ్చినప్పుడు కర్మేంద్రియాలు ద్వారా ఏదైతే సుఖము ఆనందం అంటూ ఉంటారో అవి కూడా తగ్గిపోతుంది. ఎందుకని? వృద్ధాప్యం వచ్చేటప్పటికి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, మరి చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, కళ్ళు కనపడవు. ఇక ఏం సుఖం అనుభూతి పొందుతూ ఉంటారు? ఆలోచించండి ఒక్కసారి. ఇక్కడ చాలా పరిశ్రమ, తపస్సు చేసి కఠినమైనటువంటి హఠయోగాలతోటి మంత్ర జపం, తపం, హోమం చేసి తపస్సు చేసిన స్వర్గప్రాప్తి పొందినటువంటి వాళ్ళు మహాన్ మూర్ఖులనే అనాలి. ఎందుకని అంటే అక్కడ సుఖం ఏమన్నా శాశ్వతమా? స్వర్గంలో ఉన్న దేవతల ఆయుష్ కూడా అల్పమే, ఒక మహాకల్పమే. భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకతను ఆలోచించాలి. మీకు భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు కాబట్టి మీరు మిమ్మల్ని మీరే ఈ యొక్క కోరికల నుండి, దుఃఖాల నుండి విముక్తి పొందుటకు ఇది ఉపయోగపడుతూ ఉంది. జ్ఞానం అనేది చాలా గొప్ప శక్తిశాలి. అసలు నిజంగా అనంతమైనటువంటి సుఖం బేహద్ కళా పరంధామంలోనే ఉన్నది. ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడా లేనే లేదు. కాబట్టి బేహద్ బ్రహ్మాండానికి, బేహద్ పరంధామానికి బేహద్ ప్రాప్తి, బేహద్ సుఖం, బేహద్ ఆనందం పొందుటకే బేహద్ జ్ఞానం అనేది అనివార్యం. బేహద్ జ్ఞానం బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని జీవితంలో ధారణ చేసి, జ్ఞానము, యోగము, ధారణ, సేవ వీటిని జీవితంలో ధారణ చేస్తూ బుద్ధి ద్వారా ఈ ప్రపంచానికి అతీతంగా అవుతూ బేహద్ ప్రపంచంలో మీ యొక్క కనెక్షన్ జోడిస్తూ ఉంటే బేహద్ సుఖం అనేది లభిస్తుంది. బేహద్ సుఖం, ఆనందం అనేది కేవలం బేహద్ జ్ఞానంతో బేహద్ ప్రపంచంలోనే లభిస్తుంది. బేహద్ జ్ఞానంలో ఉంది, బేహద్ పరం శాంతిలో బేహద్ సుఖం అనేది ఉన్నది. కాబట్టి మీరు ఏదైతే పురుషార్థం చేస్తూ ఉన్నారో దాన్ని మీరు జీవితంలో మరి చక్కగా లక్ష్యం తీసుకొని ముందుకు వెళ్ళటం కోసం ఉపయోగించండి. అర్థమైంది కదా? బేహద్ సుఖం, బేహద్ ఆనందం, బేహద్ ప్రాప్తి అనేది ఈ జన్మలోనే శరీరంలో ఉండగానే పొందుటకు తపస్సు అనేది ఏ విధంగా చేయాలో బాపూజీ చక్కగా అన్ని వీడియోల్లో వివరంగా చెప్పారు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే చక్కటి వీడియోలు బాపూజీ ఉన్నాయి. అనంతభాయ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్, మోటివేషన్ లైవ్ వీడియోలు రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మా దివ్య సందేశాలు పురుషార్థం పెంచుటకు, గమ్యానికి చేరుటకు, బాపు నుండి పవర్ తీసుకున్నటకు టిప్స్ మనకు చెప్తూనే ఉన్నారు.
వీటన్నిటినీ కూడా మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో పొందండి. చక్కగా బేహద్దు సుఖం, బేహద్దు ఆనందం ఎక్కడుందో పొందాలి అనే లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళండి. అచ్చా, నమస్తే, పరం శాంతి, ధన్యవాదాలు.